ఇండిపెండెంట్గా వేయడం జరిగింది. వీరి గుర్తు ఉంగరం గుర్తు వచ్చింది. సో అమ్మని ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మ. నమస్తే. ఏం పేరమ్మా? నా పేరు తూములలత. తూములలత. ఎన్నో వార్డు మీది? 13వ వార్డు. మీరు ఎందుకు మరి బీఆర్ఎస్ లో పార్టీలో పనిచేసినప్పటికీ మీకు టికెట్ రాలేదంటున్నారు, ఎందుకు మరి? మాకు తెలంగాణ అప్పటి నుండే మేము పని చేసినాం. చేస్తే కూడా మాకు పోయినసారి టికెట్ ఇస్తానని ఈటెల రాజేందర్ ఇయ్యలేదు. మాకు ఇస్తాం అన్నారు. లాస్ట్ మాకు ఇయ్యలేదు. ఇకపోతే అప్పుడే ఇండిపెండెంట్ ఉందామని అందరు ప్రజలు ముందుకు వచ్చారు. అయినా నేను లేను. ఇప్పుడు మాత్రం నేను మళ్ళీ కూడా కౌశిక్ రెడ్డి గారిని అడిగిన పోయి, సార్ నాకు టికెట్ ఇయ్యింది అని అడిగిన. అడిగితే సరే అమ్మా అని అన్నారు. తర్వాత కూడా ఇయ్యలేదు. నేను నామినేషన్ వేసినాక నేను ఇండిపెండెంట్గా ఉంటా. నేను ఈ వరకు నాకు అనుభవం ఉంది. 2 సార్లు వార్డు నంబర్ గా గెలిచిన. నేను 2 సార్లు వార్డు నంబర్ ఉన్నది. 2 సార్లు వార్డు నంబర్ గెలిచిన. ప్రజలలో అన్నారు కదా, అంటే బిడ్డ నీకు టికెట్ ఇవ్వనప్పుడు నువ్వు ఖచ్చితంగా నీకు మేము మద్దతు ఇస్తాము, నువ్వు నిలబడాలని చెప్పిండ్రు. చెప్తే నేను నిలబడ్డా. నాకు ప్రజలు నన్ను ఖచ్చితంగా గెలిపిస్తారా అనే విశ్వాసం నేను ప్రజల మీద పెట్టుకున్నా. ఆ నమ్మకంతో నేను ముందడుగేస్తున్నా. నాకు ఎట్లా ఉందమ్మా మరి? ప్రజలు ఏమంటా ఉన్నారు? ప్రధానంగా సమస్యలు ఏమున్నాయి ఇక్కడ మీ వార్డులో? మా వార్డులో అన్ని హనుమాన్ టెంపుల్ కట్టి ఇవ్వంటారు. నేను వార్డుకు పోతే అంటారు కదంటే, అమ్మ మాకు ఏ సౌకర్యం లేదు, మీరు ఈ వరకు ఏం జరగలేదు, మన వాడ ఏం అభివృద్ధి కాలేదు, మన కాలనీ మరి ఏం అభివృద్ధి చేస్తారు మీరు గెలిస్తే అని అడుగుతారు. అడిగితే నేను ఖచ్చితంగా మనకు హనుమాన్ టెంపుల్ అంటారు, నేను కట్టిస్తా అని మాట ఇస్తాను. తర్వాత శ్మశాన వాడికి కట్టియాలంటారు, తప్పకుండా కట్టిస్తాను మాట ఇస్తాను. అక్కడ మనకు ఒక వాటర్ సాధి లేదు కాబట్టి అక్కడ ఒక వాటర్ కూడా మీరు బోర్ వేయించాలన్నారు. తప్పకుండా చేస్తాను నేను హామీలు ఇస్తాను వాళ్ళకు. బతుకమ్మ కాడ కూడా మనకు మంచి సౌకర్యం లేదు, ఆడ కూడా చేయండి అని అడుగుతాను. తప్పకుండా చేస్తాను, నేను ప్రజలకు హామీ ఇస్తున్నాను.